రాజీవ్ గాంధీ గారి వరకు ప్రవేశపెట్టినట్టు అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఈరోజు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపిస్తూ చంద్రుడు మనకెంతో దూరం లేడు, మార్స్ మనకెంతో దూరం లేడు అని చెప్పి ప్రపంచానికి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీని పరిచయం చేసి అభివృద్ధి చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉండాలి. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలతో పోటీ పడాలి అంటే ఆ టెక్నాలజీస్ ఉండాలని దేశవ్యాప్తంగా ఐఐటీస్ పెట్టి బహుళ సంస్థలే కాదు మిగతా కార్పొరేట్ వ్యవస్థలకు కూడా నాయకత్వం వహించగలిగిన శక్తి సామర్థ్యాలు భారతదేశ బిడ్డలకి ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ పెట్టి భారతదేశాన్ని ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజాలైన సంస్థలకి భారతదేశ ఐఐటీస్ ద్వారా ఐఎంఎస్ ద్వారా చదువుకున్నటువంటి ఇవాళ సిఇఓలుగా ఏలుతూ పాలన చేస్తున్నారంటే అటువంటి పాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకునేటువంటి హక్కు ఉండాలని రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. పుట్టిన ప్రతి వాడికి ఆహారం దొరకాలి అనేటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఎవరు ఆకలితో చచ్చిపోవటానికి వీల్లేదు. పుట్టిన ప్రతి వాడికి బతకటానికి కావాల్సిన ఆహారాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు ఈరోజు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానికు కూలి రేట్లు పెంచాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే పావలాకి ₹1 బేడాకి కూడా రేట్లు పెంచాలని, తమిళ ఓట్లు కూలి పెంచాలని, మానిక ఓట్లు కూలి పెంచాలని దశాబ్దాల పాటు ఉద్యమాలు జరిగి రక్తపాతం జరిగినటువంటి చరిత్ర కలిగిన ఈ దేశంలో ఒక చట్టంతో ఒక చిన్న రక్తపాతం, ఒక రక్త బొట్టు కూడా నేల మీద పడకుండా, లాఠీ చార్జ్ లేకుండా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో కూలి వృత్తి ఉద్యోగం పొందటం నా హక్కు, దానికి కావలసిన మినిమం రేట్ ఎంత ఉండాలని చెప్పి ₹100 నుంచి ₹150 వరకు ఉండాలి దేశవ్యాప్తంగా అని చెప్పి ఒక్క చట్టంతో దశాబ్దాలుగా ఉన్న పోరాటాలన్నిటికీ సమాధానం చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు ఈరోజు. అటువంటి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్తో పాటు అనేక స్కీమ్స్ తీసుకురావటమే కాకుండా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుకోవటానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు. మనతో పాటు అనేక దేశాలు, పాకిస్తాన్ కానీ మిగతా దేశాలకు కానీ స్వాతంత్రం వచ్చిన దేశాలు మనలాగా ప్రజాస్వామ్యయుతంగా ఉండలేక అనేక సార్లు ఆర్మీ చేతుల్లో పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయి పాలన చేసినటువంటి ప్రధానమంత్రులను హత్యగావింపబడి గురై ఉన్నటువంటి పక్క దేశాలన్నింటినీ చాలా చూశాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ దేశంలో ఎన్నికలు జరిగిన మరుక్షణం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్, అధికార మార్పిడి జరుగుతుంది ఈ దేశంలో అంటే దానికి ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ప్రజాస్వామ్యాన్ని, పౌరుల్ని, భారత రాజ్యాంగాన్ని
అత్యున్నతమైనటువంటి వ్యవస్థగా గౌరవించి ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని, ఆ ఓటు హక్కుని కాపాడటం, రక్షించడం మన బాధ్యత అని చెప్పి నిత్యం పోరాటం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటూ అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీ అందరి సమక్షంలో అటువంటి పార్టీ బర్త్డే కేక్ కట్ చేసే అదృష్టం మా అందరికి రావటం కూడా మేమందరం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అది అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అటువంటి పార్టీని కాపాడుకొని ఈ భారత జాతి కోసం ఈ పార్టీని ముందు తరాలకు అందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఈ జాతి ఔన్నత్యం కోసం, భారత జాతి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రెపరెపలాడాలి. తద్వారా భారతదేశ స్వాతంత్ర సంగ్రామ ఆనాటి మహనీయుల కలలు నిజం చేయడం కోసం పార్టీ ద్వారా విధానపరమైన నిర్ణయాలు జరగాలని, అటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులే పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడికి, కార్యకర్తకు పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు అంతెందుకు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటే పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ అన్ని పార్టీల వాళ్ళని ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల్ని జరుపుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నా. కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారం మాకు ఒక పర్పస్తో కూడినటువంటి అధికారం. ఈ జాతి నిర్మాణం కోసం, సమాజ ఉద్ధరణ కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్రము, దేశం కూడా ప్రపంచంతో పోటీ పడుతూ అందరికీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ముందు నడిపేటువంటి ప్రభుత్వమే మా లక్ష్యం. ఈరోజు మహిళల సాధికారిత అయిన బలహీన వర్గాలకు చేయూతనిచ్చి 42% రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన చేసిన, లేకపోతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేక నిధులు కేటాయించిన, భూ సంస్కరణ తీసుకొచ్చి భూములు పంచిన, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఏమి చేసినా ఒకటే ఆలోచన, ఒకటే లక్ష్యం. ఈ సమాజం ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమిస్తూ అందరూ సమానంగా ఎదగాలనేది కాంగ్రెస్ పార్టీ.